అమ్మా వైట్ సాస్ పాస్తా చేయవా? ఓకే. ఈరోజు ఇన్స్టెంట్ మ్యాగీ పాస్తా నా స్టైల్లో చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్యాన్ లో కొద్దిగా బటర్ వేసుకొని కరిగిన తర్వాత 1 స్పూన్ మైదా కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పాలు వేసి కలిపిన తర్వాత పాస్తాలో ఇస్తారు కదండి ప్యాకెట్లో, ఆ మసాలా కూడా వేసి కలుపుకున్నాను. ఇప్పుడు సెపరేట్ గా నేను ఆనియన్, క్యాప్సికమ్ అలాగే కార్న్ కూడా వేయించుకున్నానండి. తర్వాత ఇవి అందులోనే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరెగానో కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి, ఏమైనా కొంచెం చిక్కగా అనిపిస్తే. ఉడికించిన పాస్తా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చీజ్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి అయితే చూడండి. చీజ్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి తీసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చీజీ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. చిన్నారి వైట్ సాస్ పాస్తా రెడీ. థ్యాంక్ యూ అమ్మా.